గ్రామంలో చింకీ బబ్లీ తమ తల్లితో కలిసి ఉండేవారు. పిల్లలు, ఈరోజు నేను మీ పిన్ని ఇంటికి వెళ్తున్నాను. పిన్ని ఆరోగ్యం బాగోలేదంట. మమ్మీ, మేం కూడా మీతో వస్తాం. నేను కూడా అదే అనుకున్నాను, నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్దామని. కానీ ఇప్పుడు అంతటా కరోనా ఉంది కదా, పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం అంత మంచిది కాదమ్మా, అందుకే వద్దు. మమ్మీ, మరి ఇంట్లో మేం ఒంటరిగా ఉండాలా? అవునమ్మా, కొద్ది రోజులు ఉండక తప్పదు. నేను వీలైనంత తొందరగా తిరిగొచ్చేస్తాను. చింకీ బబ్లీలకు వాళ్ల అమ్మ ఒక తేనె బాటిల్ని ఇస్తుంది. తీసుకోండి, మాయతేనె సీసా. మాయతేనె అంటే ఇది మాకు ఎలా ఉపయోగపడుతుంది మమ్మీ? మీకు ఏదైనా కష్టం వస్తే మీకు ఇది సహాయం చేస్తుంది. ఈ తేనెని ఎవరైనా సరే తాగారనుకోండి, వాళ్ళు తమ గతం మర్చిపోతారు. అంటే వాళ్ళు జ్ఞాపక శక్తిని కోల్పోతారా? అవును, అన్నీ మర్చిపోతారు. తాము ఎవరో, ఎక్కడ్నుంచొచ్చారో ఏమీ గుర్తులేకుండా అన్నీ మర్చిపోతారు. మీరు మాత్రం ఈ తేనెని తాగకండి. దీని ఏదైనా కష్టమొచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించండి. సరే, ఇక నేను వెళ్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్ మమ్మీ, త్వరగా వచ్చేయాలి, సరేనా? వాళ్ల అమ్మ వెళ్ళిపోయాక చింకీ బబ్లీ ఇంట్లో ఒంటరి వాళ్లు అయిపోతారు. ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు. ఎంతసేపైనా టీవీ చూడొచ్చు, పడుకోవచ్చు కూడా. ఇంకా మనకు కావలసినంత జామ్ తినేయచ్చు. అవును, నేను నాకిష్టమైన స్వీట్ చేసుకుంటాను. నాకిష్టమైన బట్టలు కూడా వేసుకుంటాను. ఇంకా ఫోన్లో చాలాసేపు నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాను. ఆ ఊళ్ళో రవి, నాజిం అనే ఇద్దరు దొంగలు ఉండేవారు. వాళ్లు ఊర్లోని ప్రతి ఇంటి మీద నిఘా ఉంచేవారు. వాళ్లు ఈరోజు సునీత పెద్ద బ్యాగుతో వెళ్తూ ఉండడం చూస్తారు. కొద్ది రోజులు ఆమె ఊర్లో ఉండటం లేదని వాళ్లకి అర్థమవుతుంది. నాజిం, ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది. సునీత కొద్ది రోజుల కోసం వేరే ఊరికి వెళ్ళింది కదా. అవును, కానీ ఆమె ఇద్దరు పిల్లలు చింకీ బబ్లీ ఇంట్లోనే ఉండుంటారు కదా. నువ్వు ఆ పిల్లలకెందుకు భయపడుతున్నావు? మనల్ని దొంగతనం చేయనివ్వకుండా ఆపడం వాళ్ల వల్ల ఏమీ కాదులే. ఏదైనా మంచి చాక్లెట్ తినిపిద్దాం, జోలపాడి నిద్రపుచ్చుదాం. బాగా చెప్పావు. తర్వాత సునీత నగలు, బంగారం, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ మన సొంతమైపోతాయి. రాత్రి 12 గంటలకు రవి, నాజిం ఇద్దరూ కలిసి సునీత ఇంటి దగ్గరికి చేరుకుంటారు. ఇద్దరూ ఇంటిపైకి వెళ్లారు. రవి ఒక పెంకుని తీసి ఇంటి లోపలికి చూస్తాడు. బెడ్ మీద చింకీ బబ్లీ పడుకుని ఉంటారు. ఎలా పడుకున్నారో చూడు. వీళ్ళకి చాక్లెట్ ఇచ్చి జోలపడే అవసరమే లేదిప్పుడు. వాళ్ళిద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. వచ్చేయ్ నాజిం, ఇద్దరం కలిసి ఈ పెంకులు తీసేద్దాం. ఆ తర్వాత ఇద్దరం ఇంట్లోకి దూరేద్దాం. పెంకుల చప్పుడు వినగానే చింకీ బబ్లీలు నిద్రలో నుండి మేల్కుంటారు. అక్క, ఏదో దయ్యం వచ్చినట్లుంది. ఇప్పుడు మనమేం చేద్దాం? మమ్మీ చెప్పింది కదా, దయ్యాలు నిజంగా ఉండవని. తప్పకుండా ఎవరో దొంగలు వచ్చి ఉంటారు. నాకు చాలా భయంగా ఉందక్క. ఇప్పుడు మనమేం చేద్దాం? నువ్వేం భయపడకు, మన దగ్గర మాయతేనె ఉంది కదా. చింకీ ఫ్రిడ్జ్లో నుండి 2 పేస్ట్రీలను తీసుకుంటుంది. వాటి మీద కొద్ది కొద్దిగా మాయా తేనెను వేస్తారు. తర్వాత చింకీ అలాగే బబ్లీ మంచం కింద దాక్కుంటారు. కొద్దిసేపయ్యాక దొంగలిద్దరూ ఇంట్లోకి దూరతారు. అన్నా, దొంగతనం తర్వాత చేద్దాం. నేను ముందు ఈ పేస్ట్రీ తింటాను. ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా రోజుల నుంచి నేను ఈ పేస్ట్రీ తినలేదు. నాజిం పేస్ట్రీని అలా తినగానే తన జ్ఞాపక శక్తిని కోల్పోతాడు. నేనెవర్ని? నేను ఇక్కడేం చేస్తున్నాను? ఎవరు నువ్వు? నాజిం, ఏమైందిరా నీకు? అరే, నేను నీ ఫ్రెండ్ రవీంద్రా. రవి ఎవరు? బహుశా ఈ పేస్ట్రీలో ఏదో కలిపుంటారు. నేను ఈ పేస్ట్రీ తినక మంచి పని చేశాను. ఇదిగో, నీ పేరు నాజిం. నేను వెళ్ళి మొత్తం ఇంటి సామాను ఎత్తుకొని వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? రవి ఇంటి సామాను అంతా ఒక చోటికి చేర్చడానికి వెళ్తాడు. ఇప్పుడు మనమేం చేద్దాం? ఒక దొంగ మనం పెట్టిన పేస్ట్రీని తినలేదు కదా. అతని కడుపులోకి మాయా తేనెని ఎలా పంపించాలి? చింకీ బెడ్ కింద నుండి బయటికి వచ్చి నాజిం దగ్గరికి వెళ్తుంది. నేనెవర్ని? అసలు నువ్వెవరు? నువ్వొక పోలీస్ ఇన్స్పెక్టర్వి.
ఇదిగో చూడు, ఈ గన్ తీసుకో, అలాగే ఈ లాఠీ కూడా తీసుకో. ఈ ఇంట్లోకి ఒక దొంగ వచ్చి ఉన్నాడు. తొందరగా వెళ్ళి నువ్వా దొంగని పట్టుకో. ఏంటి, నేను పోలీస్ ఇన్స్పెక్టర్నా? అవును, నువ్వొక పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్వి. నాజిం ఆ లాఠీ తీసుకుని వెళ్లి దానితో రవిని చితకబాదుతాడు. నాజిం రవిని బాగా కొట్టి అతనికి స్పృహ లేకుండా చేస్తాడు. చాలా బాగుంది ఇన్స్పెక్టర్ సార్. తర్వాత చింకీ మాయా తేనె చుక్కలను రవి నోట్లో వేస్తుంది. అప్పుడు బబ్లీ మెల్లగా వెనక నుండి నాజిం తల మీద కూడా కర్రతో కొడుతుంది. నాజిం కూడా స్పృహ కోల్పోతాడు. మర్నాడు ఉదయం రవి నాజింలు స్పృహలోకి వచ్చేసరికి వాళ్ళిద్దరూ తాడుతో ఫ్రిడ్జ్కి కట్టేసి ఉంటారు. అక్కడే పోలీసులు, సునీత, చింకీ, బబ్లీ ఉంటారు. వెరీ గుడ్ పిల్లలు, మేము వీళ్ళిద్దరిని చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం. పోలీసులు దొంగలను పట్టుకుని తీసుకువెళ్ళిపోతారు. చాలా గొప్ప పని చేశారమ్మా. మీరిద్దరూ మాయతేనెని చాలా బాగా ఉపయోగించారు. చూడండి, నేను మీకోసం ఏం తీసుకొచ్చాను. పేస్ట్రీ. నానాగంజ్ గ్రామంలో ప్రేమలత అనే ఆమె ఇద్దరు కూతుర్లు మానసి, జ్యోతిలతో కలిసి ఉండేది. ప్రేమలత చేపలమ్మే వ్యాపారం చేస్తూ ఉండేది. నేను చేపలమ్మడానికి వెళ్తున్నాను. నాకు తోడుగా మీలో ఎవరొస్తున్నారు? నేనైతే రాను. నేనీరోజు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. నీతో చేపలమ్మడానికి వచ్చిన రోజంతా నా బట్టలంతా చేపల వాసన వస్తోంది. నా ముక్కు పాడైపోతోంది ఈ వాసనతో. నేను కూడా నీతో రాలేనమ్మా. చూడు, నా కాళ్లకు గోరింటాకు పెట్టుకున్నాను. అమ్మా, ఇది కావాలనే కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంది. నీతో పాటు రావటం తప్పించుకోవచ్చని. ఎక్కువగా మాట్లాడుకు. ఒక్కటిచ్చానంటే నోట్లో పళ్ళన్నీ రాలిపోతాయి. సరే సరే, చాలేక మీరు గొడవ పడకండి. నేను ఒక్కదాన్నే వెళ్తానులేండి. నేను తిరిగి వచ్చేసరికి ఇంట్లోని పనంతా చేసి పెట్టి ఉండాలి. లేకపోతే మీ ఇద్దరి సంగతి చెప్తాను. ప్రేమలత చేపలు అమ్మడానికి బయలుదేరింది. చేపలమ్మా, చేపలు చేపలు తీసుకోండి. తాజా తాజా చేపలమ్మా, చేపలు తీసుకోండి. ప్రేమలత రోడ్డు దాటుతూ ఉండగా అనుకోకుండా ఒక కారు వచ్చి ప్రేమలతకు తగులుతుంది. ప్రేమలతకి యాక్సిడెంట్ జరుగుతుంది. అమ్మా, ఏంటి ఇలా జరిగింది? నేను కూడా నీతో పాటు చేపలమ్మడానికి వచ్చుంటే బాగుండేది. మమ్మల్ని క్షమించమ్మా. మీరేడవకండమ్మా. ఇక నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు. ఇక నుండి మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కాబోయే భర్తలను కూడా మీరే వెతుక్కోవాలి. నేను మీ ఇద్దరికి 2 మాయా మంగళసూత్రాలిస్తాను. మాయా మంగళసూత్రాలా? మీకు నచ్చిన అబ్బాయితో మీరు ఈ మాయా మంగళసూత్రాలు మీ మెడలో కట్టించుకోండి. తర్వాత మీరు ఎలా చెప్తే వాళ్ళు అలాగే నడుచుకుంటారు. కానీ వీటిని తప్పు పనుల కోసం మాత్రం వాడకండి. మాన్సి తన ఇద్దరు కూతుర్లైన మాన్సి, జ్యోతిలకు చెరో మాయ మంగళసూత్రాలిచ్చి చనిపోతుంది. మానసి, జ్యోతిలు ఆ మాయ మంగళసూత్రాల్ని తీసుకుని తమ జీవిత భాగస్వాముల్ని వెతుక్కుంటూ బయలుదేరతారు. జ్యోతి మాన్సీతో ఇలా అంటుంది. మాన్సీ, నువ్వు తూర్పు వైపు వెళ్ళు. నేనేమో పడమర వైపు వెళ్తాను. నాకు నీతో పాటు కలిసి రావాలని లేదు. చూడు, నేనేమో పాలలాగా తెల్లగా ఉంటాను. నువ్వేమో పెనంలాగా నల్లగా ఉంటావు. అలాగే. మాన్సీ తూర్పు వైపు వెళ్తూ ఉంటుంది. వేడివేడి గాలులు, తీవ్రమైన ఎండవేడి కారణంగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడ పొలంలో పనిచేస్తున్న ఒక యువకుడిని మానసి చూస్తుంది. ఏవండి? యువకుడు తన బ్యాగ్లో నుండి వాటర్ బాటిల్ని తీసి మాన్సీకి ఇస్తాడు. మాన్సీకి ఆ యువకుడు బాగా నచ్చుతాడు. మాన్సీ ఆ యువకుడికి తన దగ్గరున్న మాయ మంగళసూత్రం గురించి మొత్తం చెప్పేస్తుంది. ఈ మంగళసూత్రాన్ని నువ్వు నాకు కట్టినప్పటి నుండి నేను ఏం చెబితే నువ్వు అదే చేస్తావు. ఈ మాయామంగళసూత్రం అవసరం ఏమీ లేదు. మనం మామూలుగానే పెళ్లి చేసుకుందాం. మాన్సీ ఆ యువకుడిని పెళ్లి చేసుకొని తన ఇంటికి తిరిగి వస్తుంది. మరోవైపు జ్యోతి పడమర వైపు వెళ్తూ ఉంటుంది. ఆమెకి ఏ యువకుడు కూడా నచ్చడం లేదు.
అందరూ బీది యువకులే కనిపిస్తున్నారు. నాకెవరైనా బాగా డబ్బున్న అబ్బాయి కావాలి. ఎవరైనా ఒక డబ్బున్న అబ్బాయి నా మెడలో మంగళసూత్రం వేయగానే అప్పుడు నేను అతనితో చాలా చాలా డబ్బులు తెప్పిస్తాను. మొత్తం ఇంటి పనంతా అతనితోనే చేయిస్తాను. రామ్నగర్లో ఉండే ఒక పెద్ద బంగారం వ్యాపారి కొడుకు రాహుల్ మార్కెట్కి వస్తాడు. ఇతను పెద్ద బంగారం వ్యాపారం హీరాలాల్ కొడుకు రాహుల్ లాగా కనిపిస్తున్నాడే. ఒకవేళ నేను గనక ఇతన్ని పెళ్లి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను ఏదో ఒకటి చేసి ఈ రాహుల్తో మాయా మంగళసూత్రాన్ని నా మెడలో కట్టించుకోవాలి. రాహుల్ ఇంటికి వెళ్లే దారిలో రోడ్డు మీద జ్యోతి స్పృహ లేకుండా పడున్నట్లు నటిస్తుంది. ఏయ్ లే, ఎవరు నువ్వు? రోడ్డు మీద ఇలా పడిపోయావేంటి? ఈరోజు నేను చనిపోబోతున్నాను. ఏంటి? అవును, నాకొక శాపం ఉంది. దాని కారణంగా నేనీరోజు చనిపోతాను. నా ప్రాణాలు కాపాడుకోవడానికి కేవలం ఒకటే మార్గం ఉంది. ఏంటే మార్గం? నేను నీకేమైనా సహాయం చేయగలనా? అదేంటంటే కుడి చేతికి 6 వేళ్లున్న అబ్బాయి ఎవరైనా నా మెడలో మంగళసూత్రం కడితే నా ప్రాణాలు నిలబడతాయని చెప్పారు. రాహుల్ కుడి చేతికి 6 వేళ్లు ఉంటాయి. ఈ మంగళసూత్రం కనుక నేను నీ మెడలో కట్టానంటే మన పెళ్లి అయిపోయినట్లు కాదు కదా? అలా ఏమీ లేదు. ఇక్కడ మనల్ని ఎవరూ చూడ్డం లేదు కూడా. ఇదిగో ఈ మంగళసూత్రాన్ని నా మెడలో కట్టి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. రాహుల్ అలా జ్యోతి మెడలో ఆ మాయ మంగళసూత్రం కట్టగానే అతను జ్యోతికి వశమైపోతాడు. పదరా గాడిద, నన్ను ఎత్తుకుని తీసుకెళ్లి మా ఇంటి దగ్గర దింపిరా. రాజు జ్యోతిని చేతులపై ఎత్తుకొని ఆమె ఇంటికి తీసుకువెళ్తాడు. ఇప్పుడు మీ ఇంటికెళ్ళి మీ ఇంట్లో ఉన్న బంగారం తీసుకునిరా. రాహుల్ తన ఇంటికి వెళ్లి చాలా బంగారం తీసుకొచ్చి జ్యోతికి ఇస్తాడు. నాకు చాలా ఆకలిగా ఉంది. వెళ్ళి వంట చేసి నా బట్టలు కూడా ఉతికే. జ్యోతి రాహుల్తో ప్రతిరోజు బంగారం తెప్పించుకునేది. ఒక బానిసలాగా పని చేయిస్తూ ఉండేది. జ్యోతి, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. అమ్మ చెప్పింది కదా, ఈ మంగళసూత్రాన్ని తప్పుడు పనులకి ఉపయోగించకూడదని. నువ్వు నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. జ్యోతి మాన్సి మాటలు పట్టించుకోలేదు. అలాగే రాహుల్తో రోజూ బంగారం తెప్పించుకుంటూ ఉండేది. ఒకరోజు రాహుల్ ఇంట్లో పనిచేసే నౌకరు రాహుల్ తండ్రి హీరాలాల్కి మొత్తమంతా చెప్తాడు. అయ్యా, చిన్నసారు రోజు చాలా బంగారం ఎక్కడకు తీసుకెళ్తున్నాడో అర్థం కావటం లేదు. నాకు ఏదో అనుమానంగా ఉందయ్యా. హీరాలాల్ ఒకరోజు ఆ నౌకర్ని రాహుల్ వెనక పంపిస్తాడు. నౌకర్ రోజంతా రాహుల్ చేస్తున్న పనులను గమనిస్తాడు. తర్వాత ఆ నౌకర్ వెళ్లి హీరాలాల్తో జరిగిందంతా వివరిస్తాడు. అయ్యా, చిన్నసారు మీద ఆ అమ్మాయి ఎవరో మంత్రం వేసింది. చిన్నసారు ఆమె ఏది చెప్తే అదే చేస్తున్నాడు. హీరాలాల్ రాజు దగ్గరికి వెళ్లి జ్యోతి మీద ఫిర్యాదు చేస్తాడు. జ్యోతిని మంత్రగత్తె అనే ఆరోపణతో పట్టుకుంటారు. తర్వాత జైల్లో పెడతారు. నేను అమ్మ చెప్పిన మాట విని ఉంటే బాగుండేది. తర్వాత మానసి చెప్పినట్టు విన్నా బాగుండేది. ఇప్పుడు జైల్లో ఉండేదాన్ని కాదు. నన్ను క్షమించమ్మా. ఎవరైనా నన్ను బయటికి తీసుకెళ్ళండి. ఎవరైనా నన్ను బయటికి తీసుకెళ్ళండి. మాన్సి తన దగ్గరున్న నగలన్నీ ఇచ్చి జరిమానా కడుతుంది. జైలు నుండి జ్యోతిని విడిపిస్తుంది. జ్యోతి, దీని నుండి నువ్వేం పాఠం నేర్చుకున్నావు? ఏదైనా మంచి వస్తువుని చెడ్డ పనులకు ఉపయోగించకూడదని.